ఒక వైసీపీ అధినేత జగన్ ఈరోజు ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో భేటీ అయ్యారు. 2019-2024 మధ్య జగన్ 1.0 ప్రభుత్వం నడిచిందని, చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా వైసీపీ పాలన సాగిందని, లంచాలకు తావు లేకుండా 2.71 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోకి వేశామని తెలిపారు. జగన్ 2.0లో ప్రతి కార్యకర్తకు తోడుగా ఉంటామని, ప్రతి కార్యకర్త ఇంటికి పెద్దన్నగా అండగా ఉంటామని జగన్ చెప్పారు. మరో 25 నుంచి 30 ఏళ్లు తాను రాజకీయాల్లో ఉంటానని చెప్పుకొచ్చారు. టీడీపీ నేతలు గ్రామాల్లోకి ఇంటింటికి వెళ్లే పరిస్థితి లేదని జగన్ అన్నారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పుకుంటున్నారని, ఇప్పుడు అది బాబు షూరిటీ మోసం గ్యారంటీ అయిందని చెప్పారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ను మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఓవర్ టు యు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ఏదైతే ఓటమి పాలైన తర్వాత నుంచి ఇప్పటి వరకు చాలా సమావేశాలు కూడా జరిగాయి. దాంట్లో కార్యకర్తలను ఉద్దేశించి కానీ లేకపోతే నాయకులను ఉద్దేశించి కూడా చాలా ప్రసంగాలు చేసిన పరిస్థితి కనిపించింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఈ రోజు ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో కార్యకర్తలు నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాత్రం ఒక కీలకమైన వ్యాఖ్యలు చేస్తారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా జగన్ ఇప్పటి వరకు చూసుకుంటే కేవలం కార్యకర్తలను ఉద్దేశించి, అదేవిధంగా ప్రతిపక్షాలను ఉద్దేశించి, అదేవిధంగా అధికార పక్షం ఏదైతే ఉందో ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటైందో దీనికి సంబంధించిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ మీద విమర్శలు గుప్పించడం ఇప్పటి వరకు చాలా సార్లు జరిగింది. చాలా మీటింగ్స్ లో కూడా ఆయన ఈ విమర్శలు గుప్పించడం జరిగింది. తాజాగా ఈ రోజు ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరిగిన సమావేశంలో మాత్రం కేవలం ఏదైతే పార్టీ ఓడిపోవడానికి గల కారణాలు, ఏదైతే ఓటమి పాలైంది, ఎందుకు ఓటమి పాలైంది, దానికి గల కారణాలు ఏంటి, కేవలం ఎందుకు కార్యకర్తలను పక్కన పెట్టాల్సి వచ్చింది, కార్యకర్తలను ఏమాత్రం కూడా పట్టించుకోలేకపోయినా, వాళ్ళకి పూర్తి కూడా న్యాయం చేయకపోయినా పార్టీ ఓటమి పాలైంది. అది అంతా కూడా గతం జరిగిపోయింది. అది 1.1 జరిగిపోయింది కనుక ఇప్పుడు 2.0 ఏదైతే వస్తుందో ఇది పూర్తిగా కూడా కార్యకర్తల ప్రభుత్వం, కార్యకర్తలతో మాత్రమే పార్టీ నడుస్తుంది. ఈసారి ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత తన రాజకీయం ఏ విధంగా ఉంటుంది, ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంటుంది, కార్యకర్తలను ఏ విధంగా చూసుకుంటానంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఇదంతా కూడా ఒక సంచలన వ్యాఖ్యలుగానే తీసుకోవాల్సిన అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా కార్యకర్తల్లో చాలా వరకు కూడా నిరుత్సాహం ఉంది. ఇదంతా కూడా 2.0 ఏదైతే మంత్రం చెప్పిస్తున్నారో ఇదంతా కూడా కేవలం కార్యకర్తల్ని ఉత్సాహపరచడానికి, వాళ్ళలో ఉన్న మనోధైర్యం కోల్పోకుండా వాళ్ళందరినీ కూడా మళ్ళీ యాక్టివ్ చేయడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు చూసుకున్న మీటింగ్స్ ఒక సారాంశం అయితే ఈ రోజు జరిగిన దాంట్లో మాత్రం మరో వ్యాఖ్యలకి పదును పెట్టారని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా చంద్రబాబు నాయుడు పేరుకి కూడా విరుచుకుపడిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బాబు ఏదైతే జాబ్ గ్యారంటీ అని చెప్పారో అదంతా కూడా జాబ్ గ్యారంటీ లేదు. ఇప్పటి వరకు కూడా ఏవైతే ఉద్యోగస్తులకు కానీ లేకపోతే మహిళలకు కానీ విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఏమని చెప్తారు సమాధానం. ఎందుకంటే ఒకరికి 15,000 అన్నారు, ఇంకొకరికి 18 అన్నారు, ఇంకొకరికి 45,000 అన్నారు అంటూ కూడా ఆయన లెక్కలు చెప్పుకుంటూ వచ్చారు. వీళ్ళందరికీ కూడా పథకాలు ఇవ్వాలి కదా. గతంలో ఏదైతే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి అంటే బటన్ నొక్కడానికి మాత్రమే పనికొస్తాడు, బటన్ నొక్కితే సరిపోతుందా, బటన్ నొక్కడం కాదు, సంక్షేమ పథకాలు కాదు అంటూ కూడా వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు నాయుడు ఈ రోజు ఎందుకు ఆ బటన్ నొక్కలేకపోతున్నారు, ఏదైనా సరే చెప్తే చెవిలో చెప్పు అంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితికి ఎందుకు వచ్చారంటూ కూడా జగన్ వ్యాఖ్యలు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం పైన జగన్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఇప్పటి వరకు ఏదైతే సూపర్ 6 పథకాలను అమలు చేయాలంటూ కూడా వాళ్ళు అనుకున్నారు. సూపర్ 6 పథకాలు ఎందుకు అమలు చేయలేకపోయారు, వాటిలో పూర్తి స్థాయిలో కూడా విఫలం చెందారు కనుక ప్రజలు కూడా విసుగు చెంది ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో మాత్రం తప్పకుండా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుంది. ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 25 నుంచి 30 ఏళ్ల పాటు కూడా తమ అధికారాన్ని శాశ్వతంగా నిలబెట్టుకుంటామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త ఏం కాదు. ఎందుకంటే గతంలో కూడా చూసినప్పటికీ 30 ఏళ్ల కాలంలో కూడా మేమే పరిపాలన చేస్తాం, 30 సంవత్సరాల పాటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. కానీ అధికారం వచ్చిన 5 ఏళ్లకే మళ్ళీ అధికారాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిలో సమర్థించుకునే పరిణామా లేకపోతే కార్యకర్తల్ని, నాయకులను ఉత్తేజపరిచే కార్యక్రమాన్ని చెప్పుకోలేము. కానీ ఒక స్పెషల్ గా ఒక విషయాన్ని అయితే ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో జరిగిపోయిందంతా కూడా ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో మనం అంచనాలు వేసుకున్నాం, దాని అన్నింటిలో కూడా లోటుపాట్లు సరిదిద్దుకున్నాం. వచ్చే ఎన్నికల్లో మాత్రం తప్పకుండా తమ గెలుపొందిన తర్వాత మాత్రం 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల పాటు కూడా ఉంటుంది. కేవలం ఇదంతా కూడా పూర్తి స్థాయిలో కూడా కార్యకర్తల మీద నడుస్తుంది. కార్యకర్తలకు ప్రాధాన్యత ఏ విధంగా ఇవ్వాలి, ప్రజలకు ఏ విధంగా ఇవ్వాలి, ఏ విధంగా పథకాలు నడపాలనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో మేమైతే అంచనాలు వేసుకున్నాం. తప్పకుండా ప్రభుత్వం వస్తుందని చెప్తున్నాం. ఏవైతే మున్సిపాలిటీలు కానీ లేకపోతే